ఈ తర్వాత బల్క్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బల్క్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండో కూడా దూరడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్ ఇవ్వమని, కంటి చెక్ లేకపోతే 1,00,000 రూపాయలు చెక్ వేసి ఇవ్వమని అదంతా కూడా ఒక దగ్గర పెడతారు. అది బయలులో రాసుకుంటారు ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్ ఇచ్చారు చెక్ క్రమంతో చేసిందని. బయలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వొస్తుంది కూడా. బయలాలు రాసుకుంటారంట, ఒకళ్ళు బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూరకూడదంట. దానికేమో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పూచీకత్తి కింద 1,00,000 రూపాయలు క్యాష్ కాదు 1,00,000 రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం, అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో నకిలీ మద్యం, ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు, ఇంకో పక్కనేమో రేటు పెంచేసుకుని అమ్ముకుందాం, ఇంకో పక్కనేమో సిఏలకు లంచాలు ఇద్దాం. దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 37A 39/1-2 సెక్షన్స్ కిందన నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా, చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే, చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి. దీంతో పాటు కరప్షన్, డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కిందన 274, 276 సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ